హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ 5 వరకు ఏం చేసాము, p/q ఫార్ములా నుంచి డెసిమల్ నెంబర్ నుంచి p/q ఫామ్కి రాసాము. ఇక్కడ ఏంటంటే డెసిమల్లో ఉంది, అదే ఎట్లా ఉందంటే బార్లో ఉంది. బార్లో ఉన్నదాన్ని మనం p/q ఫార్ములాకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/62 ఏంటి బార్. ఇప్పుడు లెట్ x బార్ ఈక్వల్స్ టు 1/62 అలా 1/62 బార్ అంటే 62 అనేది ఏంటి, ఎన్నిసార్లు రిపీట్ అయినని అర్థం, చాలాసార్లు రిపీట్ అయినదని అర్థం. నెక్స్ట్ 100x ఈక్వల్స్ టు ఇక్కడ ఏమైందంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అనేది ఎన్నిటికి బాగుందో అన్నిటికి ఇది జంప్ చేస్తుంది పాయింట్ అనేది. అప్పుడు 162 పాయింట్ అంటే 62 పక్కకి పాయింట్ అనేది వస్తుంది. ఓకేనా? 62 ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ బార్ అనేది 1.6262 కదా, అది ఈక్వేషన్ 1. నెక్స్ట్ 100 అంటే ఏంటి, 162.6262, అది సెకండ్ ఈక్వేషన్. సబ్ట్రాక్ట్ సెకండ్ ఈక్వేషన్ ఫ్రమ్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. 100x equals to 162.626262. X equals to 1.626262. Cancel అంటే మైనస్ అయిపోయింది, 0 వస్తుంది కాబట్టి 0.1 2 నుంచి 1 పోతే 1 6 1. ఓకే, ఇక్కడ 100xలో నుంచి ఒక x తీసేస్తే ఏమైంది, 99x ఈక్వల్స్ టు 161. అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం, 99x ఈజ్ ఈక్వల్స్ టు 161 కదా. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. దేనికి మధ్యలో, xకి 99 మధ్యలో. అప్పుడు ఈ టెల్తో డివిజన్ అవుతుంది కదా, x ఈజ్ ఈక్వల్స్ టు 161/99. ఓకే, ఇదే ప్రాబ్లం. దేనికి వాల్యూ 1.62 బార్ ఈక్వల్స్ టు 161/99. ఓకేనా? ఇట్లా చేయాలి. ఎప్పుడైనా ఇట్లా మనకి బార్లో ఇచ్చి p/q ఫామ్లో చేంజ్ చేసుకోమంటే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.